అన్న నమస్తే, వాకిటి శ్రీనివాసులు. పెద్దన్న ఎక్కడి నుంచి? దేవరకద్ర అన్న చెప్పే. ఇది ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నా, ఇది భరోసా, వాహన భరోసా అన్న చెప్పండి. అచ్చా మీరు గంగపుత్రులా అన్న? అవునా. అరే థ్యాంక్ యూ అన్న, నీకోసమే చూస్తున్నా. వాకిటి అంటే నేను వాకిటి శ్రీహరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమో అనుకున్నా. కరెక్ట్గా సేమ్ కాస్ట్ అదే అర్థమైంది. చెప్పే అన్న. అది ఇంతకు ముందు మా బీఆర్ సహాయంలో మాకు ఊళ్ళో 2 వీలర్ ఇచ్చిండ్రా? వచ్చినాయి. ఏ బండ్లు అవి అప్పుడు ఇచ్చినాయి? టీవీఎస్ అన్న, టీవీఎస్ ఎక్సెల్స్ ఇచ్చారు కదా? నేను కూడా చూసిన ఊర్లల్లో. అప్పుడున్న బండ్లు అవే వచ్చిన. ఇంకా కొన్ని పెద్ద బండ్లు కూడా ఇచ్చినట్టు చూసినామన్న, ఆటోలు లెక్క. అయితే మా ఊర్లో కూడా 2 పెద్ద బండ్లు వచ్చినామన్న. బులేరో వచ్చింది, ఒకటేమో మన టాటా చేసి ఉంటాయి కదా ఊరిలో, అవి కూడా వచ్చినాయి. 2 వచ్చినాయి మా ఊర్లో. అచ్చా మీది సొసైటీయేనా? మా సొసైటీ అన్న, మాది చేపల సంఘం అదే మత్స్యకార సొసైటీ. అయితే సొసైటీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వస్తాయా అన్న ఇవి, లేకపోతే పాపం వేరే దగ్గర చేసుకున్న వాళ్ళకి కూడా వస్తాయా? అప్పుడు అట్లే చెప్పిందా, అందులో రిజిస్టర్ సభ్యత్వం ఉన్నోళ్ళకి ఇస్తామని చెప్పారు. అదే తర్వాత ఏం తెలిసిందంటే ఎవరికైనా తీసుకోవచ్చు అనేది తెలిసిందన్న మాకు. అంటే సభ్యత్వం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది చిన్న పల్లెటూర్లలో, వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ అది ఎవరికి మాకు తెలియలేదు, చెప్పలేదు. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ బండి ఏదైతే ఉందో దానికి బాక్స్ కట్టుకొని చేపలు అమ్మడానికి వెళ్ళాలంటే బరువు ప్లస్ స్పీడు ఇవన్నీ అంచనా వేసుకొని ఈసారి హీరో అండ్ హోండా కంపెనీతో చర్చలు చేస్తున్నారు. సో అది కొంచెం స్పీడ్గా వెళ్తుంది, కొంచెం వెయిట్ ఎక్కువ మోస్తుంది, ఇలాంటి విషయాలు చెప్తున్నాడు. బెటరేనా మత్స్యకారులకి అట్లా మంచి బండ్లు ఇస్తే? కానీ హీరో దానికన్నా ఈ టీవీఎస్ ఉంది కదా, ఇదే ఎక్సెల్, ఇదే మంచిగా ఉంది అది. అచ్చా అదైతేనే. ఇది కొంచెం పెద్ద మనసు ఉంటుంది కదా చేపల సంఘం, ఏజ్ బారు. అవును. ఇది గేర్ సిస్టమ్ ఉండదు వీళ్ళకు, అంతా ఎక్కువ స్పీడ్ లేకుండా. అచ్చా మెయిన్ గేర్ ఉండదు ఆ బండికి, గేర్ ఉండదు కదా ఎక్సెల్ కి. వీళ్ళు ఆటోమేటిక్ వీళ్ళకు సామర్థ్యం ఎంత ఉందో అంతవరకు పోగలుగుతారు అన్న. అది ఎంత స్పీడ్ కూడా అవసరం లేదు మనకు. ఓకే. సో కేసీఆర్ హయాంలో కూడా వచ్చినాయి బండ్లు, ఇప్పుడేం కొత్త కాదు ఇవి. కాకపోతే బండ్లు మారుస్తురు అనేది లెక్క. కానీ స్కీమ్ తప్పు కూడా ఉంది, ఇచ్చారు. కానీ ఒకటి సీన్ అన్న నాకు అనిపిస్తుంది ఈడ వార్తలు ఏమని వచ్చిందంటే కొంతమంది అధికారులు కూడా పట్టించుకుంటలేరు, వచ్చిన వాళ్ళకే మళ్ళీ వస్తున్నాయి, మీదికెంచి కొంత రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి అని అంటున్నారు. అంటే నాయకులకే ఇస్తారా? లోకల్ నాయకులు ఉంటారు కదా, ఈ లోకల్ నాయకులు కూడా కరెక్ట్ ఇచ్చిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరికి అట్లెట్లనే అందరికి అందియాలి కదా. బుక్క అన్నం వండితే అందరికి కొనవనికి కూడా పెట్టేటట్టు అయితేనే పెట్టాలి. మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తామంటే అదే అప్పుడు కేసీఆర్ కూడా దళిత బంధు అట్లే చేసిండు అన్నారు. దళిత బంధు కూడా అట్లే చేసాడు, వాళ్ళ ఊరికి నచ్చిన కార్యకర్తలకు ఇచ్చుకున్నారు అన్నారు. ఆ పేరు రాకూడదు అనేది. ఎవరైనా సరే ఏ పార్టీలో కానీ కష్టపడేటోళ్ళకి పోవాలి ఏదైనా. నువ్వు అలా ఒక్కరికి దళిత బంధు ఇస్తే అసలు 50 మంది ఏంటి డిస్టర్బ్ చేస్తున్నావు. ఒకరి నుంచి అతను 50 మంది డిస్టర్బ్ అవుతున్నా ఒక్కరికి. అదే ఇది కూడా అంతే కదా నేను అనేది. రాజకీయ ఒత్తిళ్లతోని అసలైన మత్స్యకారులకు అందకపోతే మరి బాధపడతారు కదా. ఇప్పుడు ఎవడో జర్ర తెల్లంగా వేసుకున్నాడు, ఊళ్ళో జర్ర తిరిగేటోడు, వానికి వీనికి ఎరుకున్నాడు చేయించుకుంటే మరి పాపం ఏం ఎరకలేను ఎటు పోవాలి? అది పోవాలి ఫస్ట్ లోకనాయకులతో అది పోవాలి. మనది మనది కాకుండా అందరికి చేద్దామని ఆలోచన వస్తుంది. దానికి ఏంటంటే అధికారులు ఒత్తిళ్లకు తలవద్దు అంతే. అధికారులు ఏం చేయాలంటే కరెక్ట్గా స్ట్రీమ్లైన్ చేయాలి. ఎవరు కరెక్ట్గా మత్స్యకారులు ఎవరు కష్టపడుతున్నారు, ఎవరికి అవసరం ఉన్నదనేదాన్ని ఎంతసేపు తెలుసుకోవాలంటే వాళ్ళు కావాలనుకుంటే సర్వే చేస్తే తెలియదా? వాళ్ళ ఇంటి పక్క వాళ్ళని వీళ్ళని అడిగితే చెప్పరా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం అవసరం ఏందనేది. అలా నాకు ఒక డౌట్ అన్న, చెప్పే. ఇది స్కీమ్ అనేది వీళ్ళు ప్రవేశపెట్టినప్పుడే చేసుకుంటారు, లేకపోతే ఎనీ టైం ఎప్పుడైనా పోయి బీసీ వెల్ఫేర్ దాని ఏమైనా సబ్సిడీ చేసుకోవచ్చా? ఏది ఇప్పుడు వీళ్ళు చెప్పే పథకమా? వీళ్ళు చెప్పే పథకము ఇప్పుడు ఇంకా సూత్రప్రాయంగా ఆమోదించారు. ఏమని? ఆ హీరో హోండా కంపెనీతో పెట్టుకుందాము, ఎవరు ఏది టెండర్లు అంటే ఏది బాగుంటుందని కనుక మీరు భావిస్తే మీ సొసైటీలతో మాట్లాడతారట. మాట్లాడిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారట. అందులో మహిళలకు 60% ఇస్తారట సబ్సిడీ. ఇంకా ఉంటారా మహిళలు ఉంటారా మీ దాంట్లో చేసేటోళ్ళు? 60% మీద వీళ్ళకు మొగాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కువ చేస్తారన్న. అదే అంటున్నా, అదే మహిళలు చేస్తారా? అదే నేను అడుగుతున్నా. వృత్తి పోతారా చేపలు పట్టి? నీకు ఉంటుండొచ్చు, కొంతమంది ఉంటుండొచ్చు, కానీ మరి ఉంటారు మొత్తం లేదన్న వాళ్ళు కూడా వాళ్ళ ఉంటారు. కాకపోతే 60% అనేది ఉండరు, ఒక 30% ఉంటారు. అంటే చేపలు అమ్మడానికి కూడా పోతుండొచ్చు కదా కొంతమంది. పోతారు, వాళ్ళు కట్ చేసి వాళ్ళు చేసి అక్కడక్కడ చేస్తుంటారు కదా. వృత్తి కదా ఇది. ఉంటారన్న. నేను ఇందాక చెప్పలేదా, అసలు పోయిన మనిషి వస్తాడా లేదా గ్యారెంటీ ఉండదు.
అట్లా ఉంటుంది. ఎట్లుంటది ఏంది అనేది మనకు ఎరక ఊర్లలో చూసిన వాళ్ళకి తెలిసింది అంతా. ఒట్టిగా ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా కనబడగానే చేపల కూర వేసుకొని తినగానే కాదు కదా, దాని వెనక ఎంత కష్టం ఉంటుంది, ఎడకెళ్ళి తెస్తారు. రేటు అడిగేటప్పుడు కూడా ఏ కాదు 180 170 అనగానే అగో 100కి వస్తుంది, 70కి వస్తుంది, 80కి వస్తుంది అని తమాషా మళ్ళీ జరిసేపు ఆడ కష్టం. ఏమన్నా బీసీ వెల్ఫేర్ సొసైటీకి ఇస్తాను, లేకుంటే ఇది ఎప్పుడంటే ఇప్పుడు వేసుకొచ్చాను స్కీమ్ అని నాకు అర్థమైతే లేదు. ఇది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ సొసైటీలకి తీసుకున్నాక ఇదిగోండి వాళ్ళు ఏమంటారంటే వ్యక్తిగత అభిరుచి రవాణా అవసరాలను బట్టి ఈ 2 కంపెనీలతో ఎంచుకునే అవకాశం ఉందట. అయితే దీన్ని కూడా 40% ఏమో మీకు, 40% మొగోళ్ళకి, 60% మీకు. అయితే ఇది కూడా ఏంది, ఈ సభ్యులుగా ఉన్నటువంటి 6000 మత్స్యకార సొసైటీల సభ్యులుగా ఉన్నారు కదా, వాళ్ళ దాంట్లో అర్హులను ఎట్లా ఎంపిక చేస్తారనేది ఇప్పటిదాకా ఇంకా టాపిక్ రాలేదు. ఇంకా అధికారులు చేస్తారట. ఏమో మరి 4.2 లక్షల మంది ఉన్నారు. మీరు అదే మీ అర్హులు ఎంతమంది అంటే 4.2 లక్షలు అంటే 4,20,000 మంది ఉన్నారు మీరు మొత్తం సొసైటీల సభ్యులుగా. మీకు అందరికి వస్తుంది అంటే రాదు. అందులో ఎట్లా చేస్తారు, ఎట్లా మరి అర్హులు గుర్తిస్తారు అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక 50 మందికి పైగా ఉంటారు. వాళ్ళు పైరవీలు చేసుకునే వాళ్ళకే వస్తున్నాయి. నేను మినిమం చెప్తున్నానే, మినిమం 50 అయితే పక్క ఉంటారు ఏ ఊళ్ళో అయినా. అయితే ఆ 50లో పైరవీలు చేసుకునే వాళ్ళకే వస్తున్నాయి. ఈసారి మాత్రం అట్లా జరగవద్దు, ఎట్టి పరిస్థితుల్లో అసలైన లబ్ధిదారులకు పోవాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది, చేస్తున్నారు. ఈసారి చూద్దాం ఇక ఏమవుతుంది. మా దగ్గర 20 మందికి వచ్చినాయి, మిగతా వాళ్ళు కూడా ఇదే అంటే మేము కాదా, మేము లేము అందులో, మేము ఉన్నాం కదా అనేది వచ్చిందన్న. ఓకే, ఇస్తే అందరికి ఇస్తే బాగుంటుంది కదా. అదే కూడా చేసి వాళ్ళు కూడా అదే పని చేస్తారు కదా. అంతే, అదే జరుగుతుంది. ఓకే సీరన్నా, ఓకేనా, థ్యాంక్ యూ.